హాయ్ అండి, వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్. నేను మీ నిహారిక. అందరూ బాగున్నారా? ఐ హోప్ చాలా బాగున్నారు అనుకుంటున్నాను అందరూ. ఈ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే రోజుది, మే మంత్ లో అండి. చాలా లేట్ అయిపోయింది అనమాట. ఆ రోజు మేము ఎక్కడికి వెళ్ళాము, నేను ఏం చేశాను అన్ని ఈ వ్లాగ్ లో పోస్ట్ చేస్తాను, చూడండి. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో పూజ చేసుకున్నాను. మా పిన్ని ఉందన్నమాట. సో ముందు రోజు మేము అంతా క్లీన్ చేసేసుకున్నాం ఇల్లు మొత్తము. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను స్నానం చేసేసి ఇంక ఇలా రెడీ అయ్యాను అనమాట. ఈ డ్రెస్ వచ్చి మా ఆయన తీసి ఇచ్చాడు లాస్ట్ ఇయర్. ఎప్పుడు నేను ఇప్పటివరకు వేసుకోలేదు, ఈరోజు వేసుకున్నాను. జస్ట్ సింపుల్గా ఇలా ఒక బ్లాక్ బీట్స్ వేసుకొని ఒక చైన్ వాచ్ పెట్టుకున్నాను అంతే. సో తర్వాత వచ్చేసి ముందుగానే పూజ చేసేసినాను, మీకు చూపిస్తున్నాను అంతే. ఇక్కడ మా పిన్ని హ్యాండ్స్కి ఏం లేదు, పెట్టుకో కొంచెం గోరింటాక్కనైనా ఇలా ట్రై చేయమని చెప్పేసి చెప్పింది అనమాట. సో నేను ఇది ఎలా పెట్టుకోవాలని కూడా వీడియో అయితే పోస్ట్ చేశాను మీకు. జస్ట్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ పూసుకొని దానిపైన ఇలా గోరింటాకు ఆకుల్ని మనం స్టిక్ చేసుకొని స్ప్రే కొట్టుకోవడమే. ఓన్లీ స్ప్రే కూడా కొట్టుకోవచ్చు, కానీ అది కొంచెం మంటగా ఉంటుంది. ఇదైతే బెస్ట్ అనమాట. సో ఒక హాఫ్ అన్ అవర్ 20 minutesకి మనకి బాగా రెడ్గా పండిపోద్ది. నైట్ మా ఆయన నాతో కేక్ కట్ చేయించాడు అనమాట. నేను నిద్రపోతున్నాను, సడన్గా 12కి లేపి కేక్ కట్ చేయించాడు. నెక్స్ట్ మార్నింగ్ మా పక్కింట ఆంటీ ఇలాగా మాకు పరాటా ఇచ్చింది. బాగుందా? నచ్చిందా అమ్మ? గోరింటాకు నా హ్యాపీ బర్త్డే చెప్పు అమ్మక. థ్యాంక్స్ నానా. బాగుందా? నేను టిఫిన్ తినేసి వస్తున్నాను. ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ విత్ చికెన్ పులుసు అనమాట. మా పిన్ని చేసింది, బాగా తినేసాను నేను. తర్వాత ఈ గోరింటాగా తీసేసుకొని ఇంకా మేము కేక్ మళ్ళీ మా లిఖిత్ పంపించాడు, అది కూడా కట్ చేసాము. థ్యాంక్స్ లిక్కి కేక్ పంపించినందుకు. అండ్ నా బర్త్డే అయితే ఇలాగ 2 కేకులు కట్ చేశాను ఈసారి, ఫస్ట్ టైం అనమాట. సో కేక్ కట్ చేసి తర్వాత మేము లంచ్కి అయితే వెళ్ళాము. మేము లంచ్ స్టార్ట్ అయ్యేసరికి 11:30, 12 అలా అయిందిలేండి. బిసికి వెళ్దాం అనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. సో అందరం అయితే ఇప్పుడు వెళ్తాము. ఈ బర్త్డేకి నాకు కోరిక ఒకటి తీర్చుకోవాలనేసి అనుకున్నాను అనమాట. సో మా ఆయన్ని అడిగాను. ఫస్ట్ ఓహో ఆహా అన్నారు, వద్దని చెప్పారు. తర్వాత లేదు, నేను ఎట్లయినా చేయించుకోవాల్సిందే నా కోరిక అని చెప్తే లాస్ట్ ఫైనల్గా ఒప్పుకున్నాడు. మా అత్తమ్మ వాళ్ళకి కూడా చెప్పాడు అనమాట, ఇలా కుట్టించుకుంటుందంట అని అనేసి. ఏం కుట్టించుకుంటుంది అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మేము లంచ్కి వచ్చేసి బీసీకి వెళ్తున్నాం కదా. బ్రాంచ్ వచ్చేసి గచ్చిబౌలి దగ్గర ఉండేది. మామూలు హైటెక్ సిటీలో కూడా ఉంది, కానీ అది మాకు చాలా దూరం అవుతుంది. సో అందుకే ఇది మా ఇంటికి కొంచెం దగ్గర అనమాట. సో అక్కడికైతే మనం ఇప్పుడు వెళ్తున్నాం. మా పిన్ని, మా తమ్ముడు, నిహాన్స్ అయితే ఆటోలో వెళ్ళారు, నేను మా ఆయన స్కూటీలో వెళ్తున్నాం. ఇంకో బైక్ సర్వీసింగ్కి ఇచ్చాడు, సో అందుకే వాళ్ళ ఆటోలో వెళ్ళారనమాట. సో ఫైనల్గా అయితే బీసీకి రీచ్ అయిపోయాము. నేను ఇది సెకండ్ టైం బీసీకి రావడం. ఇది మే ఫర్ మ్యాంగోస్ మేళా జరుగుతుంది కదా, అంటే మ్యాంగో ఫెస్ట్ జరుగుతుంది కదా బీసీలో. సో ఆ ఫుడ్ ట్రై చేయాలని చెప్పేసి మా ఆయనకి చెప్పున్నాను. సో ఆ రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారనమాట. దీంట్లో మ్యాంగో థాలీ ట్రై చేద్దామని నేను ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను. మేము ఫస్ట్ అయితే సూప్ ఆర్డర్ చేసాం, తర్వాత స్టార్టర్స్ చెప్పాము. తర్వాత నేను స్పెషల్గా మ్యాంగో థాలీ చెప్పాను అన్నమాట తిందాం అనేసి. కానీ స్టార్టర్స్ అవన్నీ తిన్నాక మ్యాంగో థాలీ అస్సలు తినలేమన్నమాట. ఇక్కడ మీకు ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండవు, పిల్లలు కూడా తినచ్చు. మనం వాళ్ళకి ఏం ఫుడ్ పాయిజన్ అలా అవుతుందని ఏం భయం ఉండదు అనమాట. చాలా బాగుంటుంది, మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి అన్నీ. వద్దులే, బాగుంది.
హాట్ అండ్ సోర్ సూప్ బాగుంది. దానా ఎందుకన్నయ్య ఇదేంటి మరి? మీరు ఏం ఆర్టిఫిషియల్ కలర్స్ సాసెస్ ఏమి యూజ్ చేయరా? రెహాన్స్ థాలీలో వైట్ రైస్ అవి ఉంటాయి ఏదంటారు. కోడి కూడా బాగుంది. పిన్ని బాగున్నాయా? నచ్చా. ఈ స్టార్టర్స్ వచ్చేసి ఫిష్ గీ రోస్ట్, కోడి పకోడి అండ్ చిల్లీ ఎగ్. మా వాడు తింటాడని గీ రోస్ట్ ఫిష్ ఆర్డర్ చేసి అది అసలు తెలియదు అనమాట. చారు ఇది, ఇది పప్పు, ఇది మ్యాంగో పులిహోర. అమ్మ అందరు తినాలి. వెల్కమ్ డ్రింక్. మ్యాంగో వెల్కమ్. ఇలా మ్యాంగో వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు, బాగానే ఉందండి టేస్ట్ అయితే. పచ్చి మామిడికాయతో కొంచెం దాని లోపల అవన్నీ వేశారనమాట. అండ్ ఇక్కడ 3 ఆవకాయలు, 3 రకాల పొడులు, ఈ కూరలు ఇవన్నీ చూసాక నేను స్టార్టర్స్ తినేసరికి నాకు అస్సలు తినాలనిపించలేదు. అండ్ బొబ్బట్టు కూడా మ్యాంగోతో చేస్తారు అనమాట. మ్యాంగోలో బెల్లము, పప్పు అన్నీ వేసి. అండ్ ఈ పూరి అయితే చాలా సాఫ్ట్గా ఉంది. దీంట్లో ఇది మ్యాంగో ప్యూరీ అద్దుకొని తినాలంట. మీరు కూడా టేస్ట్ చూడండి. ఇక్కడ ఫేమస్ అంట ఇది పూల్ మకాన కర్రీ. ఇక్కడ ఏం జరిగిందంటే నేను థాలీ ఆర్డర్ చేసుకున్నాను, అది నన్ను తినమన్నారు. వాళ్ళేమో బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు, గోంగూర రొయ్యల పులావ్ ఒకటి అండ్ మ్యాంగో స్టైల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నారు. నిజంగానే చూడు అసలు ఎన్ని తిన్నాను నేను ఈరోజు. పట్టనప్పుడు పడుతుంది. వంకాయ కర్రీ, మామిడికాయ అట్టికాయ కూర, వంకాయ కర్రీ చాలా చేశారు. అస్సలు నేనేం తెల్లపోయాను. వేస్ట్ అంటే నేను వేస్ట్ చేశానండి, కానీ 500కి ఆ థాలీ అయితే చాలా బెస్ట్. ఒకరు ఫుల్గా తినేయచ్చు, ఇంకా పట్టు ఉబ్బిపోయేలాగనమాట. నెక్స్ట్ అయితే మేము ఇంకా జాయల్కాస్కి వచ్చాము. ఇక్కడ మేము ఏం చేస్తాం అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఫైనల్గా మీకు తమ్నైల్లో తెలిసిపోయి ఉంటుందిలేండి. నేనైతే నా సెకండ్ ఇయర్ స్టడ్స్ కుట్టించుకుందాం అని చెప్పేసి వచ్చాను అనమాట. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, ట్యాటూ వేయించుకున్నప్పటి నుంచి. ఆ ట్యాటూ షాప్స్లో అడుగుతాను, వాళ్ళు చేస్తామంటారు కానీ ఎందుకులే అని చెప్పేసి కొంచెం మనకి గోల్డ్ షాప్లో వేయించుకుంటే వాళ్ళు ప్రాపర్గా వేస్తారని ఒక నమ్మకం ఉండింది. సో అందుకే ఇక్కడికి వచ్చాను. ఎందుకు ఏం చేస్తున్నా అక్కడ కుట్టించుకుందాం అని చెప్తాను.
అక్కడ ఎందుకు వెళ్ళిపోయింది అంత పాటు కిందకి? చూడండి ఒకసారి కూడా సరిపోయిందా అంతే సరిపోయింది. కరెక్ట్ ఉందా? ఉందా? చూడు నన్ను కూడా ఈ పక్క చూడు, నాకు సురసుర అంటుంది. పిన్ని నువ్వు కూడా వేసుకుంటావా? వేసుకో పిన్ని, ఏం కాదు వేసుకో. చిన్న వేస్తాడు. చెప్పు బాగుందా? నాకేం డిఫరెన్స్ తెలియదు. బాగానే ఉందా? ఎత్తు కొట్టినట్టు తెలియదు. శ్రావణి లాగే ఉంటారు. బాగున్నాయి. నాకు సెకండ్ స్టిచ్ బాగున్నాయి. పెట్టుకుంటే మాకు కలగా అనిపిస్తుందా? మా పిన్నికి అప్పటి వరకు లేదనమాట ప్లాను కుట్టించుకోవాలని, నాతో కూడా చెప్పలేదు. సో అప్పుడు అక్కడ అడిగితే కుట్టించుకుంటానంది. మా పిన్నికి కూడా ఎప్పటి నుంచి కుట్టించుకోవాలని ఉందంట. సో ఫైనల్గా అయితే మా పిన్ని కూడా కుట్టించుకుంది. ఇవేంటంటే గోల్డ్ ప్లేటెడ్ వేస్తారండి, 600 అవి స్టిచ్ చేసినందుకు ఆ స్టడ్స్ అనమాట. మళ్ళీ మనం ఒక 10 days తర్వాత చేంజ్ చేసుకోవాలి. మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి, కోకోనట్ ఆయిల్. మేము ఇక్కడ డైమండ్స్వి చూసాము, సెకండ్ స్టడ్స్ ఏమైనా తీసుకుందామని. కానీ నా చెవుకి సరిపోయేలాగా నేను అనుకున్న మోడల్ అయితే లేవన్నమాట. సో ఇంకొక 1 month తర్వాత అయితే మా ఆయన తీస్తానన్నాడు. ఇదే నా బర్త్డే గిఫ్ట్ అనమాట. అండ్ ఫైనల్గా అయితే నేను నా చెవికి కుట్టించేసుకున్నాను సెకండ్ స్టడ్స్ కూడా. నా కోరిక తీరిపోయింది. ఇదే అనమాట ఈ వ్లాగ్ వచ్చేసి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా మెహందీ చూడండి ఈవినింగ్ అయ్యేసరికి ఇలా అయిపోయింది. నా బర్త్డేవి కొన్ని ఫొటోస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.